అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్తే శ్రీని గారు. సార్, అలుపెరిగిన పోరాటం చేశారు. కాస్త మీలో 3 రోజులు నిద్ర లేకపోయినా కూడా అలుపు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఆ విజయాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్టున్నారు. అంటే ఒకప్పుడు పురాణాలు చదివేవాళ్ళం, నరకాసుడు చనిపోయిన తర్వాత ప్రజలు పండగ చేసుకుని అనేసి. మీరు మాత్రం మీ ముఖంలో అలా కనిపిస్తుంది. ఇంకా 3 రోజులైనా కూడా, 2 రోజులు 3 రోజులైనా కూడా ఏంటి ఇప్పుడు మీకు దేవుడు వరం ఇచ్చాడు అనుకుందాం. మీకు వరం ఇచ్చారు కదా, ఇప్పుడు 3 వరాలు కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ఎలా ఉండాలి ఈ కూటమి పాలన? అనుకున్నట్టు జరిగింది. ఇకపై ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆ, మీరు హ్యాపీగా ఉంటారు, మీరు ప్లస్ ప్రజలు ఎలా ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు? తర్వాత అమరావతికి ఏం కావాలి? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు నమస్కారం. గతం గతః వేదనలు పోయినాయి, ఆవేదనలు పోయినాయి, అరాచక ప్రభుత్వం పోయింది, బాధలు పోయింది. మీకు హరిశ్చంద్రుడు రాజ్యం పోయిన తర్వాత చంద్రవతిని తీసుకొని పుణ్యక్షేత్రం వారణాసికి వెళ్ళి దేవి పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితే చూడు అని అంటాడు. అంటే మన కష్టాలన్నీ మర్చిపోవటానికి ఆ పుణ్యక్షేత్రం చూసిన తర్వాత ఈ కష్టాలు గుర్తుకు రాదు. అలాగనే ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీకి ఓటర్లు ఇచ్చిన ఈ విజయ పరంపర చూసినాక మేము కష్టాలు మర్చిపోయాం. ఇంకో మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం కూడా మర్చిపోయాం. మాకు ఎలాంటి కోపం లేదు. వైసీపీ నాయకుల మీద కూడా మేము ఎలాంటి ఆరోపణలు తిట్లు కూడా చేయదలుచుకోవాలి. ఇదే మాట మేము మర్చిపోయాం. ఇదే మాట రామాయణంలో రావణుని చంపిన తర్వాత శ్రీరాముడు ఇదే మాట అన్నాడు. రావణుడు చావుతో ఓ మా పగ అయిపోయింది, కాబట్టి ఆయన అంత్యక్రియలు నువ్వు చేయకపోతే నేనే చేస్తా అని చెప్పేసి విభీషణుడికి చెప్తారు. అద్భుతం, అద్భుతం. ఆ? అలాగనే ఇప్పుడు మేము దేవుడు ప్రత్యక్షమై ఓ ఉద్యమకారుడిగా బాలకోటయ్య ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున లేదా మీ బహుజన కులాల తరపున నువ్వేం కోరాలు కోరుకుంటావు, మూడిస్తా చెప్పు అని అంటే ఎట్టయితే కోరుకుంటాను. కూటమి పార్టీని కూడా 3 వరాలు కోరుకుంటున్నాను. ఒకటి సాధారణంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, జనసేన మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో వాళ్ళు ప్రజలకు హామీలు ఇచ్చారు కాబట్టి, వాగ్దానాలు చేశారు కాబట్టి దాన్ని అమలు వాళ్ళు చూసుకుంటారు. అమలు చేయటం అనేది వాళ్ళ బాధ్యత, వాళ్ళ పని చూసుకుంటారు. నేను ఆ మేనిఫెస్టో జోలికి పోతున్నా. ఒక ఉద్యమకారుడిగా ఇప్పుడు తక్షణం అవసరమైన చెయ్యగలిగిన 3 వరాలు. ఒకటి, అమరావతి నిర్మాణం, అభివృద్ధి, రక్షణ. ఈ మాట అండర్లైన్ చేయండి సీను గారు. రక్షణ అనే మాట ఎందుకంటున్నాను, ఆ 2 పదాలు అర్థం అవుతుంది. నిర్మాణం, అభివృద్ధి అర్థం అవుతుంది, కానీ రక్షణ అనే 3వ పదం పెట్టారు. రక్షణ ఎందుకంటే మరో మారు ఇంకెవరైనా ప్రభుత్వం మారి ఇలాంటి ముఖ్యమంత్రి ఇచ్చి మళ్ళీ అమరావతిని కాలదంతా లేదా సంఖలో పెట్టుకొని ఎత్తుకుపోతానని అనకుండా ఒక చట్టబద్ధమైన ప్రక్రియలో అది రాజ్యాంగం ఇచ్చిన పద్ధతిలో ఎలా చేస్తారో ఏవో అదంతా ఆలోచించి అవసరం వచ్చే రాష్ట్రపతి ఆమోదం ఎదురుతో అమరావతిని కదలకుండా అదే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రక్షణ కవచం నిర్మించాలి. అంటే 8 mm రాడ్లు, 12 mm రాడ్లు కాకుండా 36 mm రాడ్లను 64 mm రాడ్లతో బిల్డ్ చేయాలి, కంచెయ్యాలి. దాన్ని పట్టుకోవాలంటే షాక్ కొట్టాలి, రాజధాని జోలికి పోకుండా చేయగలగాలి. ఇది. రెండు, ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసం మీద ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను పెట్టి ఆ శాఖకు దళితుల్ని మంత్రి చేసి విచారణ పాలన చేపట్టాలి. ఈ విచారణలో అన్ని అంశాలను క్రోడీకరించాలి. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మాచర్ల చంద్రయ్య వరకు ఈ దాష్టీకాలు, మానవంగాలు, శిరోమంగాలు, మూత్ర విసర్జనలు క్రోడీకరించి అసైన్మెంట్స్ ల్యాండ్స్ ఆక్రమణ, భూ కబ్జాలు వీటన్నిటి క్రోడించి గంజాయి, డ్రగ్స్ వ్యాపారం ఇవన్నీ క్రోడీకరించి విచారణ సంస్థల ద్వారా విచారించి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇది కూడా నేను ఎందుకంటున్నానంటే అమరావతి రైతుల ఎద మీద చెయ్యి సర్చ్ చేసిన పోలీసులు మనం చూసాం. ఎందుకు ఇచ్చారే మీరు భూములు, ఎవడు ఇమ్మన్నాడే అని రకారాలతో మాట్లాడిన డిఎస్ పోలీసు, లేదా అమెరికా పశువుని విసిగొలిపితే ఆ చెట్ల బాగోతుంది మనం చూసాం అననాన్ని. అంటే వీటన్నిటి కూడా సాంతనం కావాలి.
మూడు, ఖచ్చితమైన నిజాయితీతో కూడుకున్న సామాజిక న్యాయ పరిపాలన జరగాలి. ఉద్యమ శక్తులకి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలి, గౌరవించాలి. అన్ని కులాలకి అభివృద్ధిలో గాని, గౌరవంలో గాని, పరిపాలనలో గాని ఓ సమృద్ధికరమైన కొత్తదనంతో పరిపాలన జరగాలి. ఈ మూడు వరాలు కోరుకుంటున్నా. ఇది జరిగి తీరుతుందని కూడా ఆశిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా తన యొక్క ఈ విజయంలో ఒక కొత్తదనం పరిపాలన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూపిస్తారని భావిస్తున్నా. ఆయనకి ఎన్ని బాధలున్నా, అలసటలున్నా, రాజకీయంగా ఒత్తిళ్లున్నా ఈ దిశగా అడుగులు పడతాయి అని చెప్పి చాలా కాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఆయన శ్రమ కోర్చాడు. 24 గంటలు ఆయన అరెస్ట్ చేస్తే నిలువుకాళ్ళ మీద నిలబడ్డాడు. 53 రోజులు ఒంటరి జైలు జీవితం గడిపాడు. తన భార్యని పవిత్రమైన అసెంబ్లీలో కౌరవ సభగా మార్చి దూషిస్తే దుఃఖించాడు. ఆ దుఃఖాన్ని కూడా వైసీపీ ఎంజాయ్ చేసింది. ఆ ఎంజాయ్ని కూడా నాలాంటి వాళ్ళని చేత్కరించాం, యుద్ధం చేశాం. ఇవన్నీ కూడా పరిగణలోకి ఉంటాయని భావిస్తున్నాను. తప్పనిసరిగా పెద్దలు కాబట్టి, రాజకీయ ఉద్దండులు కాబట్టి మనం చెప్పే స్థాయి కాదులే కానీ అన్ని అంశాలు అనుకుంటుంది. ఈ మూడు అంశాలతో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలనేది మా అలాంటి వాళ్ళ యొక్క ఆకాంక్ష. శ్రీను గారు, ధన్యవాదాలు సార్. చాలా ముఖ్యంగా మీరు చెప్పిన రక్షణ అనేది ఖచ్చితంగా కావాలి. ఎలా అయితే అమరావతిని అంటే రాజధానిని మార్చాలని చెప్పి చాలా ప్రయత్నించారు, ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. కానీ దానికంటే ఒక రక్షణ కవచంలాగా ఆ చట్టాన్ని తయారు చేసి పెట్టిన అంతకుముందే. కానీ అంతకు మించి రావాలి, మీరు చెప్పినట్టు అంతకు మించి మంచి బలమైన చట్టాలను తీసుకొచ్చి ఈ అవసరమైతే ఈ పోలీస్ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన కానీ, లేదంటే ఈ వ్యవస్థను రద్దు చేసి ఇంకో కొత్త వ్యవస్థ తీసుకొచ్చినా బాగుంటుంది. అంతేగాని ఇలాంటి దుర్మార్గులు మాత్రం రాష్ట్రంలో పాలనలో భాగంగా ఉండకూడదు. చూద్దాం మరి పెద్దలు ఏమైనా ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకుంటారో లేదో. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు శ్రీను.